బెల్లిస్తున్నారు. పిపర్మింట్ బెల్లిచ్చా తింటూ కూడా గమనించచ్చుగా. ఈ బెల్ల వల్ల ఆరోగ్యం డామినేషన్ చేసా ఓ మనిషి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ దృష్టిలో పని మాండగా. అంటే మీ స్వభావాన్ని తెలుసుకోవటానికి, గుర్తించడానికి, గమనించడానికి ఆల్రెడీ కూర్పు ఉంది. ఆ కూర్పు మీ అందే ఉంది. దానిగా గమనిస్తూ ఇది వేరార్థం, విలాసము, జగన్నాటకము ఏదో ఒకటి మీలో పుట్టి మీరే లేస్తే మీరే ఉన్నారు. ఇది నేను చెప్పేది. ఇది చెప్తూ వ్యవహార జ్ఞానం, శాస్త్రజ్ఞానం ఉండాలి, అమ్మా నాన్న స్వాతంత్రం ఉండాలి, మరి ఆరోగ్యం ఉండాలి. అక్కడ గురువు పదం ఇప్పుడు చెప్తా, సూచన చేయటానికి గురువు అక్కర్లా. ఎందుకంటే ఎవరు కూడా ఈ ఇష్యూ ఇలా చెప్పలేకపోయారని అనలేదు. కానీ డైరెక్ట్ ఇప్పుడు శాస్త్రం కావాలి. శాస్త్రం వినేది ఎవరు? నేను. మరి మూగ సౌందర్యం లేకుండా, మూగ భాష లేకుండా, కదిలికలు లేకుండా మాట్లాడగలరా? లేదుగా. నష్టగారండి భోజనం, నీళ్ళు ఒకటంటే అర్థమైపోతుందిగా. రకరకాల భాషలు నానా అర్థాలతో చూస్తే ఇబ్బంది పడతాం. అంటే వాడుక భాషలో మనిషి తన యొక్క శరీరాన్ని సంపూర్ణంగా వాడుకుంటూ శరీర అనుబంధాలను కూడా మానవత్వంతో అన్నప్రసాదం, వస్త్రం, యథాశక్తి అనుసారం ఇస్తూ ఓ లక్ష్యం పెట్టుకోవాలి. డాక్టర్ అయ్యాడనుకోండి, తనకి అందరికీ పనికొస్తుంది. లేదా రైతు, లేదా న్యాయశాస్త్రం, ఇవన్నీ మనకు అవసరం. అంటే ఆ గోల్ మాత్రం మర్చిపోకూడదు. వ్యవహార జ్ఞానంలో దానికి శాస్త్ర జ్ఞానం ఉండాలి, గురువు ఉండాలి. అది చెప్పింది విని మీరు ఏం చేయాలి? లక్ష్యం పెట్టుకుని సాధించి ఎప్పుడే మనం వచ్చినా బాధలేదు. ఎందుకు? వాస్తవ స్వరూపం మీరే ఉన్నాయి. ఇదంతా మీరే. ఇక అది పొందదగింది, పొందాలి, కొత్తగా వస్తుంది, ఈ జన్మ ఉంది లేదు, అసలు ప్రసక్తి ఎత్తకూడదు. ఎత్తేవాళ్ళని మనం కాస్ట్ చేయకూడదు. అవసరం లేదు మనకి. సరిపోయిందిగా. ఇప్పుడు అక్కడ మన బుక్స్ ఉన్నాయి, ఆడియో వీడియోలు. ఒక నిమిషం అది కట్ చేయి.